దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులను తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఉదంతంలో సిబిఐ దర్యాప్తు తుఫాన్ వేగంతో దూసుకుపోతోంది. మే 3న జరిగిన పరీక్షను ఎన్టీఏ రద్దు చేయడంతో కోట్లాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన అసలు దొంగలను సిబిఐ ఒక్కొక్కరిగా లాగుతోంది. తాజాగా పూణేకు చెందిన ఒక సీనియర్ బోటనీ టీచర్ను సిబిఐ అధికారులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఎన్టీఏ నమ్మి పరీక్ష ప్యానెల్లో పెడితే ఆమె చేసిన నిర్వాహకం చూసి అధికారులే షాక్ తిన్నారు. అసలు ఆ లేడీ టీచర్ పాత్ర ఏంటి, ప్రశ్నలు ఎలా లీక్ అయ్యాయి, ఆ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మరికొందరికి రీచ్ అవ్వడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో విలువైనది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. నీట్ యూజీ 2026 క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో సిబిఐ దర్యాప్తులో రోజుకో సంచలన నిజం బయటపడుతుంది. ఈ కుంభకోణంలో తాజాగా పూణేకు చెందిన సీనియర్ బోటనీ టీచర్ మనీషా గురునాథ్ మందారేను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెను నీట్ పరీక్షకు సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా నియమించింది. ఆ హోదాలోనే ఆమెకు బోటనీ, జువాలజీ ప్రశ్న పత్రాలకు పూర్తి యాక్సెస్ లభించింది. ఈ లీకేజ్ నెట్వర్క్లో ఇప్పటికే అరెస్ట్ అయిన మనీషా వాగ్మారేతో కలిసి మందారే పెద్ద స్కెచ్ వేసింది. లీక్ అయిన ప్రశ్నలతో పూణేలోని తన సొంత నివాసంలోనే కొందరు ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ సెషన్లు నిర్వహించింది. అక్కడ బయాలజీకి సంబంధించిన ప్రశ్నలను విద్యార్థుల చేత నోట్బుక్ల్లో రాయించింది. మే 13న జరిగిన అసలు నీట్ పరీక్ష పేపర్ రాగానే ఈమె లీక్ చేసిన ప్రశ్నలన్నీ అందులో 100% డిట్టోగా దిగిపోవడంతో సిబిఐ ఈమె గుట్టు రట్టు చేసింది. ఈ కేసులో అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే అసలు నీట్ పేపర్ సెట్ చేసిన ఎన్టీఏ ప్యానెల్ మెంబర్ ప్రొఫెసర్ పివి కులకర్ణిని కూడా సిబిఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. అంటే కంచె చేను మేసిన చందంగా పేపర్ తయారు చేసే ప్యానెల్లో ఉన్నవారే కోట్ల రూపాయలకు ఆశపడి విద్యార్థుల భవిష్యత్తును బజారున పడేశారు. కేంద్ర విద్యాశాఖ లిఖితపూర్వక ఫిర్యాదుతో మే 12న రంగంలోకి దిగిన సిబిఐ ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణేలలో ఏకకాలంలో దాడులు చేసి ఇప్పటి వరకు 9 మంది కీలక నిందితులను అరెస్ట్ చేసింది. రాజస్థాన్లో లీక్ అయిన ఈ పేపర్ మూలాలు మహారాష్ట్ర, ఢిల్లీ వరకు విస్తరించడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం అరెస్ట్ అయిన నిందితులను ట్రాన్సిట్ రిమాండ్పై ఢిల్లీకి తరలించి విచారిస్తున్నారు. లీకేజీ వెనుక ఇంకెంతమంది పెద్ద తలకాయలు ఉన్నాయో తేల్చే పనిలో పడింది సిబిఐ.